రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ శ్రేణులు సత్తా చాటాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంపీగా గెలిచి తొలిసారి విశాఖ వచ్చిన సీఎం రమేష్ ను బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర సహా సీనియర్ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి ముఖ్య పాత్ర తీసుకుంటానన్నారు. కానీ విని ఎరుగని రీతిలో కూటమి గెలిచిందన్నారు. విశాఖ జిల్లాలో 67 నుంచి 70% వరకు ఓట్ షేర్ కూటమికి లభించగా వైసీపీకి కేవలం 30% మాత్రమే ఓట్ షేర్ వచ్చిందన్నారు. జగన్ అరాచకాలకు సహకరించిన ఐఏఎస్లు ఐపీఎస్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతుందన్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కు 3 లక్షల మెజారిటీ రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు అని చెప్పేసి ఈరోజు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా బాగా చేశారు. అసలు ఈ మెజారిటీలు ఏంటి ఉత్తరాంధ్రలో అయితే సరే విశాఖపట్నంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, 94,000, 80,000, 70,000 ఎక్కడ కూడా ఓట్ షేర్ డిఫరెన్సు కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైకాపాకి 22 నుంచి 25%. ఉత్తరాంధ్రలో మొత్తం వాళ్ళకి 30% లోపలే ఉన్నారు. 30% లోపలే ఉత్తరాంధ్ర అంతా కలిపితే. నేను ఇక్కడ విశాఖపట్నం కార్యకర్తలకు నాయకులకి ఒకటే చెప్తున్నా. నేను అనకాపల్లి ఎంపీకి అఫిషియల్గా టెక్నికల్గా అక్కడి నుంచి గెలిచాను. కాకపోతే విశాఖపట్నంలో కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలకు నాయకులకి వారి సేవలో ఎప్పుడు పిలిచినా కూడా నేను ముందు ఉండి చేస్తాము. ఎందుకంటే ఇంకా చాలా వరకు మనం పార్టీని ఇక్కడ బలోపేతం చేసుకోవాలి. అనకాపల్లిలో మన సీఎం రమేష్ గారికి 3 లక్షల మెజార్టీ రావటం, ఆ విధంగా అద్భుతమైన మెజార్టీలతో ఇవాళ ప్రజలు ఎందుకు ఓట్లు వేశారో మనం గమనిస్తే, ఏదైతే ప్రభుత్వం కళ్ళు మిన్నకెక్కి మొత్తం ఈ రాష్ట్రాన్ని అరాచకం వైపు అవినీతి వైపు ఏ విధంగా తీసుకెళ్ళింది, దాని కారణంగా ప్రజలందరూ కలిసి ఆయన చెప్పాడు సిద్ధమా అని చెప్పాడు, ప్రజలందరూ సంసిద్ధం అని చెప్పారు, ప్రజలందరూ నన్ను చూసి ఓటేస్తారన్నారు, ప్రజలందరూ ఆయన చూసే ఓటేశారు. ఆయన చూసి ఇటువంటి పాలకుడు ఈ రాష్ట్రానికి అక్కర్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఈ వ్యతిరేక ఓటు ఏదైతే వేశారో ఆ ఓటు కారణంగానే ఇంత పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చాయి.